ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట దాటి జన సైనికుడు ఎవడు కూడా ముందుకు వెళ్ళాడు సార్. ఆయన చెప్పినట్టు ఆయన అడుగు జాడల్లో ముందుకు వెళ్తాము, దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి డౌట్ లేదు. అలాగే కూటమన్న తర్వాత చిన్న చిన్న హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి. పై స్థాయి నాయకులు ప్రజల గురించి మాట్లాడుకుంటారు. యశ్వంత్ గారు ఒకటి చెప్పాలి, యశ్వంత్ గారు మీరు చెప్పేది ఒకటి చెప్పాలి. కూటమన్నాక చిన్న చిన్నవి వస్తాయి కామను, కానీ చిన్న నాయకులు కాదే. గాది వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు బాహాటంగానే మాకు సరైన న్యాయం జరగడం లేదు అని విమర్శిస్తున్నారు. ఇదేం చిన్న విషయం కాదు కదా, వాస్తవం లేదంటారా? వాస్తవం ఉంటుంది సార్, కాకపోతే ప్రజల కోసం మనం సర్దుకుంటా ముందుకు పోవాలి, మీరే సర్దుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మనమనే కాదు సార్, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు, మా వైపు నుంచి మేము, ఇద్దరం సర్దుకుంటానే ముందుకెళ్తున్నాం. ఎవరికి వ్యక్తిగతంగా ఏమి లేదు. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నోవెటల్లో మీటింగ్ పెట్టారు, దీని గురించి చర్చించారు, మాట్లాడారు. దీంట్లో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేస్తారు. ఈ కూటమిని ఖచ్చితంగా స్ట్రాంగ్ గానే ఉంచుతారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువంటి రాక్షసుల చేతులు. సో మీరేమంటారు ఏ రకంగా అయితే 15 సంవత్సరాలు మీరు ఉండాలని బలంగా మీరు కోరుకుంటున్నారో, జనసేన కార్యకర్తలు నాయకులు కోరుకునేటట్టు మీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో, అదే విధంగా టీడీపీ కూడా అధినాయకత్వం కూడా కోరుకుంటుంది. సాక్షాత్తు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి వెనకాల సెగ పెట్టేలాంటి వర్మ గారిని కంట్రోల్ చేస్తారు మీరు అనుకుంటున్నారా, నమ్ముతున్నారా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎక్కడ ఏదన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా ఎవరిని తగ్గించొద్దు అని చెప్పి ఆయన నోటెంట స్వయంగా చెప్తున్న మాట జరిగితే బాగుండు. అదే విధంగా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు జనాలు కూడా. రైట్ సమయం అయిపోయింది సార్, ప్లీజ్ ఇంకొకరు కంక్లూడ్ చేయాలి, ఆయన కంక్లూడ్ చేయాలి. విజయశేఖర్ రెడ్డి గారు. కేవలం కింద స్థాయి నాయకుల దగ్గర మాత్రమే చిన్న చిన్న విభేదాలు వస్తాయి, వాటిని మనం తొలగించుకుంటా. సార్ యశ్వంత్ గారు ఒక మాట వినాలి మీరు. కాదు, అచ్చెన్నాయుడు గారు చిన్నాయన చెప్పండి. అచ్చెన్నాయుడు గారు చిన్నాయన లేదు, అచ్చెన్నాయుడు గారు చిన్నాయన, బొలిశెట్టి శ్రీనివాస్ గారు చిన్నాయన, ఈ చిన్న నాయకులు ఆయన కాదు కదా. సరే సార్ లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సొంత ఇంట్లో ఒక్కసారి వినండి నా మాట వినండి. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారికి అక్కడ ఒక సఖ్యత లేక ఇంత గొడవలు పడుతున్నప్పుడు సో యశ్వంత్ గారు చెప్పిన దానిలో కూడా ఒక పాయింట్ ఉంది. ఒక తల్లి కడుపున ఇంట్లో పుట్టిన వ్యక్తులే ఇవాళ ఇన్ని విధాలుగా విడిపోతున్నప్పుడు బయట పెద్దగా చూపించలేదు. మీ అభిప్రాయం అర్థమైంది యశ్వంత్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. వైసీపీ వాళ్ళే ఎలాగోలా ఈ కూటమిని విడగొట్టి మేము అధికారంలోకి రావాలని విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు. తెలంగాణలో మాట్లాడితే ఆంధ్రాలో ఏం అవమానపరుస్తున్నారు అది గుర్తు చేసుకోండి. మీరు మిమ్మల్ని తిట్టేటప్పుడు మాత్రం మీరు సర్దుకుంటారు. అక్కడ చిరంజీవి గారు ఏమీ అనలే. ఈ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అవార్డులు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా బ్రహ్మాండంగా నా తమ్ముడు ఒక డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, సీనియర్ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కింద పనిచేసినటువంటి రేవంత్ గారు చేస్తున్నారు. ఆ పని ఆ రాష్ట్రంలో కూడా ఎటు వచ్చినా పాపం చిరంజీవి గారిని వాడుకుంటారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం వాడుకుంది, ఇప్పుడు మీరు వాడుకోవాల్సి వస్తున్నారు. ఎటు వచ్చి పిచ్చోడు ఆయనలాగానే ఉన్నాడు చిరంజీవి గారే. అప్పుడేమో మీరేమో చేతులు ఇట్ట పట్టించారు, ప్రతి నమస్కారం చేయలేదని కూటమి ప్రభుత్వం వాడుకుంది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో మీరు వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాదు. రైట్ మీ అందరి అభిమానం చిరంజీవి గారి మీద ఎంత ఉందో, మీ రాజకీయ పార్టీలకి ఎంత ఉందో అందరికి అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వాళ్ళు మాట్లాడరు, మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు అద్భుతంగా మాట్లాడతారు. యశ్వంత్ గారికి మంచి భవిష్యత్తు ఉంది. ఇంకా కంగ్రాచులేషన్స్ బ్రదర్. నువ్వు ఈ రోజు నువ్వు మాడే మాట విధంగా
అందరికీ కూడా కలుపు కలగాల. ఒకటి. రెండోది, మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. సార్, చిరంజీవి గారు ఆ చెప్పండి. రోజు, మొన్న ఎప్పుడో మాట్లాడారు, మీరు ఇట్లా ఎవరు మాట్లాడతారని. సార్ నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అధికారంలో ఉండగా ఎందుకు నంది అవార్డు ఇవ్వలేదు? ఎందుకు టికెట్ రేట్లు తగ్గించారు? ఎందుకు టికెట్ సార్ కరోనా 1 సంవత్సరం ఉంటది, మిగతా 4 సంవత్సరాలు ఎందుకు ఇవ్వాలా? నేను అడుగుతున్నా సార్. ఆ రోజు మీరు టికెట్ రేట్లు తగ్గించి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని చెప్పి, వాళ్ళందరూ మీ దగ్గర పరిధి కూడా రావాలని చెప్పి మీరు రకరకాల ప్రయత్నాలు చేసి వారిని మీ ఇంటికి రప్పించుకొని మిమ్మల్ని అడుగునేట్టుగా తయారు చేస్తే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమంత గది లేదా, అవసరమైతే ఫ్రీగా నేను సినిమా రిలీజ్ చేస్తానని తొడగొట్టి సవాల్ చేసిన మాట వాస్తవం. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా గుర్తుంచుకునే ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే సార్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మాట్లాడతాను సార్. జగన్మోహన్ రెడ్డి కన్నా మొగోడు లేడు అని మోహన్ రెడ్డి అన్న మాట్లాడతారు సార్. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా నువ్వు అంత మొగోడు అయితే మీ కన్న తల్లే నువ్వు మోసగాడు అని చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు? ఎందుకు నువ్వు మాట్లాడట్లేదు? నీ కన్న తల్లే నువ్వు మోసం చేశావు. నువ్వు దుర్మార్గుడు అని మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు కామ్గా ఉంటున్నావు? నీచుడు చండాలుడు నా ఎల్లుడు దౌర్భాగ్యం ఎవరు లేరని ఎన్టీ రామారావు గారు అన్నారు. దయచేసి వినాలి. వినాలి ప్లీజ్. మీరు అన్ని మాట్లాడేశారు, మళ్ళీ రిపిటేషన్ అంతే సార్. ఒకటి ఎట్లా ఒప్పుకుంటావు? విజయమ్మ గారు అన్నట్టు ఈ వాయిస్ చూపించు. కదా ఊరికంటే ఏదో మన నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోదు కదా. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. రామారావు గారు మాట్లాడిన మాటలు వీడియో చూపించమంటే చూపిస్తా. చెప్పలేని పరిస్థితిలో ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని మీరు పార్టీ పెట్టి, ఆమె సహధర్మచారిని, ఆమె కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి, ఆయనతో 40 ఏళ్లు కాపురం చేసిన వ్యక్తి అట్లాంటి మహాతల్లి విజయమ్మ గారు మాట్లాడితే ఆమె మీద ఇంత దారుణంగా మీరు అలాగులు జవాబులు పెడుతున్నారే. మీరు సోషల్ మీడియా సైన్యం కావచ్చు, గురించి ఎంత నీచంగా కొంతమంది వారి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, ఎంత మంది నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ మర్చిపోయి సార్, వైఎస్ఆర్ గారి సొంత భార్యను, సొంత కూతురుని ఎవరు మాట్లాడినా అది క్షమార్హం కాదు. నేను సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఉందా లేదా పక్కన పెడతాం, కానీ సొంత చెల్లెలను తల్లిని పెట్టిస్తే మాత్రం ఆయన రాజకీయ మిగిలిపోతాడు. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, సమయం అయిపోయింది. విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. రెండు మాటలు చెప్పండి దయచేసి వినాలి సార్. ఒకటి సార్, నేను అంటున్నా, ఇప్పుడు నిజంగా మీరు కరోనా పక్కన పెడదాం, ప్రజలకు నేను క్యాలెండర్ పెట్టా, డబ్బులు వేసారు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీకు ఎందుకు కార్యకర్తలు గుర్తురాలా? ఎందుకు నాయకులు గుర్తురాలా? ప్రజలు గుర్తొచ్చారు. పెట్టేది ఇష్టం లేదు, ప్రజలకే పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలు